Good afternoon, students. Today I am going to explain about the step-by motor interface. This is the block diagram of step-by motor. దీనికి మనకి 4 వైండింగ్స్ ఉంటాయి. ఈ వైండింగ్ ని మనం WA అంటాం. WA. ఈ వైండింగ్ ని WB అని చెప్పేసి అంటాం. ఈ వైండింగ్ ని WC అని చెప్పేసి అంటాం. ఈ వైండింగ్ ని WD అని చెప్పేసి అంటాం. At the same time, this is the aorta. ఈ aorta కి మనకి 6 teeth ఉంటాయి. 6 teeth ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై మోటార్ అంటే ఏంటి అంటే మనకి ఏసీ మోటార్ డిసి మోటార్ లాగా కంటిన్యూస్ గా రన్ అవ్వకుండా ఈ స్టెప్ బై మోటార్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాపర్ సీక్వెన్స్ లో రన్ అవుతుంది. ఏసీ మోటార్స్ డిసి మోటార్స్ లా కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాపర్ సీక్వెన్స్ లో రన్ అవుతుంది. It is a device that is used to obtain the accurate position control of rotating shafts. మనకి ఈ స్టెప్ బై మోటార్ రన్ అవ్వాలి అంటే రొటేటింగ్ షాఫ్ట్స్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఈ రొటేటింగ్ షాఫ్ట్స్ కి మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ పల్స్ అనేది జనరేట్ చేస్తాం. ఆ సీక్వెన్స్ ఆఫ్ పల్స్ ని జనరేట్ చేసిన తర్వాత ఈ షాఫ్ట్స్ ఏమవుతాయి అంటే రొటేట్ అవుతుంది. వన్ టైం రొటేట్ అవుతుంది అంటే వన్ కంప్లీట్ రొటేషన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఆఫ్ పల్స్ అనేది ఎన్ని కావాలి ఫర్ వన్ కంప్లీట్ రొటేషన్ అంటే ఒకవేళ ఈ స్టెప్ బై మోటార్ అనేది వన్ కంప్లీట్ రొటేట్ అవ్వాలి అంటే వన్ టైం కంప్లీట్ గా రొటేట్ అవ్వాలి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ పల్స్ కావాలి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ టీత్. అంటే దీంట్లో ఏవైతే ఇంటర్నల్ టీత్స్ ఉన్నాయో ఆ ఇంటర్నల్ టీత్స్ ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ పల్సెస్ అనేది మనం ఇస్తాం వన్ కంప్లీట్ రొటేషన్ కి. ఆ వన్ కంప్లీట్ రొటేషన్ లో ఇంటర్నల్ టీత్ ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటాం. అయితే ఇక్కడ ఇంటర్నల్ టీత్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాటర్ టీత్, సెకండ్ వన్ వచ్చేసరికి రోటర్ టీత్. ఈ స్టాటర్ టీత్ రోటర్ టీత్ అనేది ఏమవుతాయి అంటే మనకి ఎప్పుడైతే వన్ కంప్లీట్ రొటేషన్ ని అవ్వాలి అని చెప్పేసి పర్టికులర్ సీక్వెన్స్ పల్స్ ఇస్తాం. అలా సీక్వెన్స్ ఆఫ్ పల్స్ ఇచ్చిన తర్వాత వన్ కంప్లీట్ రొటేషన్ అయిన తర్వాత ఈ ఇంటర్నల్ టీత్ ఏమవుతాయి అంటే స్టాటర్ టీత్ రోటర్ టీత్ తోటి లాక్ అయిపోతుంది. స్టాటర్ టీత్ రోటర్ టీత్ తోటి లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఈ వైండింగ్స్ కి ఎనీ నెంబర్ ఆఫ్ పల్సెస్ మనం ఇచ్చాము, అట్ ద సేమ్ టైం ఎన్ని టైమ్స్ రొటేట్ అయింది వన్ టీత్ పొజిషన్ లో తెలియాలి అంటే మనకి ఇట్ ఈస్ హ్యావింగ్ ఫార్ములా దట్ ఈస్ నథింగ్ బట్ x equals to 360 degrees. X equals to 360 degrees divided by number of rotor teeth. Number of rotor teeth. అంటే మనకి దీంట్లో స్టాటర్ టీత్ రోటర్ టీత్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాం. అది ఎన్ని టైమ్స్ రొటేట్ అయింది, అట్ ద సేమ్ టైం మనం ఈ వైండింగ్స్ కి ఎంత ఇన్పుట్ ఇచ్చామనేది తెలియాలి అంటే మనకి ఆ యాంగిల్ అనేది తెలియాలి. సో x ఈక్వల్స్ టు 360 degrees డివైడెడ్ బై n నెంబర్ ఆఫ్ రోటర్ టీత్. మనకి ఎప్పుడైతే ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి రోటర్ అంటే ఈ రోటర్ అనేది లాక్ అయిపోతుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఇంటర్నల్ స్కీమాటిక్ ఆఫ్ వైండింగ్ స్టెప్ బై మోటార్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. ఈ వైండింగ్ స్టెప్ బై మోటార్ అనేది మనకి డిజిటల్ సర్క్యూట్స్ తోటి వర్క్ అవ్వడం కోసం డిజైన్ చేశారు. ఈ వైండింగ్ స్టెప్ బై మోటార్ అనేది డిజిటల్ సర్క్యూట్స్ తోటి వర్క్ అవ్వడం కోసం డిజైన్ చేశారు. వీటికి బైనరీ లెవెల్స్ పల్సెస్ అనేవి ఇస్తాం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్సెస్ అనేవి ఇస్తాం కదా, ఆ పల్సెస్ అనేవి మనం బైనరీ లెవెల్స్ లో ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోటార్ స్టెప్ బై మోటార్ రొటేట్ అవ్వాలి అంటే మనకి 2 టైప్స్ ఉంది. అంటే క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. అంటే ఈ స్టెప్ బై మోటార్ అనేది క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది లేదా యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. అలా క్లాక్ వైజ్ లో కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ లో కానీ రొటేట్ అయ్యేటప్పుడు మనం ఇచ్చే
నెంబర్ ఆఫ్ పల్సెస్ ని బేస్ చేసుకొని అది స్టెప్ బై స్టెప్ రొటేట్ అవుతుంది. ఆ పల్సెస్ ఏంటి అంటే మనం ఇచ్చే పల్స్ బైనరీ లెవెల్స్. ఆ పల్సెస్ అనేవి బైనరీ లెవెల్స్. ఈ బైనరీ లెవెల్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైండింగ్స్ కి ఇన్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇన్పుట్స్ జనరేట్ అయిపోయి ఆటోమేటిక్ గా మనకి పల్స్ జనరేట్ అవుతుంది. ఆ పల్స్ తర్వాత వన్ స్టెప్ అనేది మోటార్ రొటేట్ అవుతుంది. వన్ స్టెప్ మోటార్ అనేది రొటేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫిగర్ కనుక చూసినట్టయితే దీస్ ఆర్ ద ఇంటర్నల్ వైండింగ్ ఇన్పుట్స్, ఇంటర్నల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వైండింగ్ ఇన్పుట్స్. అంటే ఇంటర్నల్ గా మనకి వైండింగ్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ అయి ఉంటాయి అనేది ఈ బ్లాక్ డయాగ్రామ్. అంటే వైండింగ్ ఏ అనేది దీంట్లో చూసినట్టయితే మనకి ఇలా ఉంటుంది కదా, ఇంటర్నల్ గా వచ్చేసరికి మనకి వైండింగ్ ఏ అనేది వైండింగ్ బి కి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వైండింగ్ సి, వైండింగ్ డి ఇలా ఇంటర్నల్ గా కాన్ఫిగర్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద స్టెప్పర్ మోటార్ రోటర్. స్టెప్పర్ మోటార్ రోటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి అంటే మనకి ఇంటర్ఫేసింగ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8086 తోటి బై యూజింగ్ 8255 తోటి ఇంటర్ఫేస్ చేస్తారు. 8255 తోటి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి. దీంట్లో పోర్ట్ ఏ ని యూజ్ చేసుకొని ఇంటర్ఫేస్ చేస్తాం. 8255 తోటి ఇంటర్ఫేస్ చేస్తాం. ఫస్ట్ అసలు ఇంటర్ఫేస్ చేయాలి అంటే మీకు ఏంటంటే ఎక్సైటేషన్ సీక్వెన్స్ అనేది తెలియాలి. ఆ ఎక్సైటేషన్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ ఫర్ 8255. అంటే పోర్ట్ ఏ లో 8255 లో ఉన్న పోర్ట్ ఏ లో మనం ఇంటర్ఫేస్ చేస్తున్నాము ఈ స్టెప్పర్ మోటార్ ని. వైండింగ్ ఏ అనేది చెప్పి తీసుకున్నాం, దానికి సమ్ పవర్ సప్లై అనేది ఇచ్చాము, తర్వాత ఒక ట్రాన్సిస్టర్ అనేది తీసుకున్నాం, దాంతో ఇంటర్నల్ కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ కాన్ఫిగరేషన్. సో దాంతో మనం ఏంటంటే 8255 తోటి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ అసలు మనకి దీంట్లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పేసి ఒక మోటార్ రొటేటింగ్ అనేది ఉంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ అయ్యేటప్పుడు ఒక స్టెప్ రొటేట్ అవ్వాలి అంటే మనం ఇచ్చే బైనరీ వాల్యూ ఏంటి అంటే 100. అలానే 2 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0100 ఇస్తాం. 3 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0010. అట్ ద సేమ్ టైం 4 స్టెప్స్ రొటేట్ అవ్వాలంటే 001 ఇలా ఇస్తాం. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే 100. 2 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0001, అంటే రివర్స్ ఆర్డర్ లో వస్తుంది. 3 టైమ్స్ అంటే 0010, 4 టైమ్స్ అంటే 0100 అండ్ 5 టైమ్స్ అంటే 100. అంటే కంప్లీట్ 5 స్టెప్స్ రొటేట్ అయితే మనకి ఒక కంప్లీట్ రొటేషన్ జరిగినట్టు. దాంట్లో స్టెప్పర్ మోటార్ లో మనకి 5 స్టెప్స్ రొటేట్ అయింది అంటే దాని మీనింగ్ 1 కంప్లీట్ గా రొటేట్ అయినట్టు. స్టెప్పర్ మోటార్ ఏదైతే ఉందో ఆ స్టెప్పర్ మోటార్ అనేది 1 కంప్లీట్ రొటేషన్ జరిగినట్టు. అయితే 1 కంప్లీట్ రొటేషన్ జరగాలంటే మనం ఈ 5 స్టెప్స్ అనేది ఇవ్వాలి. 5 స్టెప్స్ ఇవ్వాలి అంటే మనకి ఆ బైనరీ వాల్యూస్ అనేవి తెలియాలి. సో దీనికి ఒక ఫ్లో చార్ట్ ఉందమ్మా. ఆ ఫ్లో చార్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్లో చార్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీకు డిలే అనేది తీసుకుంటుంది. ఈ స్టెప్పర్ మోటార్ ఫస్ట్ డిలే అనేది తీసుకుంటుంది. డిలే తీసుకున్న తర్వాత కౌంటర్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఇట్ ఇనిషియలైజెస్ ద కౌంటర్. డిలే జనరేట్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకేంటి స్టెప్పర్ మోటార్ రొటేట్ అవ్వాలి. ఆ రొటేట్ అవ్వడానికి పర్టికులర్ డిలే అనేది 10 ms అనో లేకపోతే 100 ms అనో ఎంతో కొంత డిలే అనేది ఇచ్చారు. క్లాక్ వైజ్ లో 5 రొటేషన్స్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ లో 5 రొటేషన్స్ అవ్వాలి. ఆ 8255 పోర్ట్ లో ఉండాలి. అంటే ఇంటర్ఫేసింగ్ చేస్తున్నాం కాబట్టి 8255 పోర్ట్ ఏ లో ఉండాలని చెప్పేసి అన్నాను. స్టెప్పర్ మోటార్ కి 200 రోటర్ టీక్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ రోటర్ టీక్స్ 200 ఉంటాయని చెప్పేసి ఇచ్చేసాడు. దాంట్లో పోర్ట్ ఏ అనేది ఏంటి అంటే మనకి వైండింగ్ ఏ ఏదైతే ఉందో ఆ వైండింగ్ ఏ తోటి డ్రైవ్ అవుతుంది. అండ్ ఆ పోర్ట్ ఏ లో ఉన్న A1 అనే పిన్ WB ని డ్రైవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం PA2 అనే పిన్ అంటే పోర్ట్ ఏ లో వచ్చేసి మనకి 8 పిన్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క పిన్ ఒక్కొక్క వైండింగ్ ఇన్పుట్ ని డ్రైవ్ అవుతుంది, అంటే జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దానికి ఒక 10 milliseconds డిలే అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ అది డిలే 10 milliseconds అని చెప్పేసి తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అంటే ఒక కౌంటర్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి కౌంటర్ ఇనిషియలైజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ కౌంటర్ లో ఉన్న వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది.
కౌంటర్ లో ఉన్న వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఏంటి, 1 కంప్లీట్ రొటేషన్ అవ్వాలి అంటే నువ్వు ఇక్కడ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ అనేది ఇస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది కౌంటర్ లోకి వెళ్తుంది. కౌంటర్ అంటే ఏంటి, ఇట్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ క్లాక్స్, అంటే ఇట్ కౌంట్స్ ఎన్ని టైమ్స్ కౌంట్ అవ్వాలని చెప్పేసి కౌంట్ చేస్తుంది. మనకి కౌంటర్ రిజిస్టర్స్ ఏమున్నాయి, 8086 లో సిఎక్స్ రిజిస్టర్ ఉంది. ఇట్ ఈస్ 16 బిట్ రిజిస్టర్. ఆ కౌంటర్ అనేది ఏం చేస్తుంది, మనకి కౌంట్ చేస్తుంది. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కౌంట్స్ కావాలో కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఏం చేస్తుంది అంటే డిక్రిమెంట్ చేస్తుంది. ఆ కౌంటర్ ఏదైతే ఉందో దాన్ని డిక్రిమెంట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 5 టైమ్స్ ఇచ్చావు, కౌంటర్ అనేది 5 టైమ్స్ కౌంట్ అవ్వాలి. 5 టైమ్స్ కౌంట్ అయిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇది ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత 5 టైమ్స్ కౌంట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చావు. డిక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ డిక్రిమెంట్ అయిందంటే 5 - 1 అంటే ఏమవుతుంది, ఇక్కడ 5 - 1 అంటే ఈ ఫస్ట్ ఒకసారి కౌంట్ అవుతుంది. అంటే ఒకసారి ఒకసారి రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి రొటేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏమని ఇచ్చాము, డిక్రిమెంట్ ఇచ్చాము. డిక్రిమెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి, 5 - 1 అంటే మళ్ళీ 4 టైమ్స్ కంప్లీట్ రొటేషన్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత డిక్రిమెంట్ ఆపరేషన్ ఇస్తున్నాం అందులో ఉన్న కౌంటర్ కి, అంటే 3 అవుతుంది. ఇది 4 - 1 అంటే 3 అవుతుంది. అంటే 3 టైమ్స్ ఒక కంప్లీట్ రొటేషన్ అవుతుంది. మళ్ళీ 2 టైమ్స్ అట్లా అప్ టు 0 అవుతుంది. ఒకవేళ ఇది కనుక 0 అవ్వలేదు అంటే ఇక్కడ డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ రొటేషన్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కౌంట్ అనేది కనుక 0 అవ్వలేదు అంటే అప్పుడు మళ్ళీ మనకి ఈ ఆపరేషన్ అనేది ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ కౌంటర్ ఆపరేషన్ లోకి వెళ్తుంది. మళ్ళీ స్టార్టింగ్ ఇనిషియలైజ్ అవుతుంది. మళ్ళీ కౌంటర్ 5 కి, అంటే ఎన్ని టైమ్స్ ఇచ్చాం, క్లాక్ వైజ్ లో మనకి 5 టైమ్స్ 5 స్టెప్స్ ఇచ్చాము, యాంటీ క్లాక్ వైజ్ లో 5 స్టెప్స్ ఇచ్చాము, అక్కడికి వెళ్తుంది. ఒకవేళ కౌంటింగ్ అనేది 0 అయిపోయితే ఇనిషియల్ గా మోటార్ అనేది ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది. అంటే రిటర్న్ అయిపోతుంది. నథింగ్ బట్ ఇట్ విల్ రిటర్న్. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. ఫస్ట్ ఏమవుతుంది, మనకి ఎంత డిలే అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 మిల్లీ-సెకండ్స్ అని ఇస్తే ఆ 10 మిల్లీ-సెకండ్స్ ఆఫ్ డిలే అని తీసుకుంటుంది. డిలే అనేది అంటే స్టెప్ అమౌంట్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత ఇనిషియలైజ్ అయిన తర్వాత, డిలే అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే కౌంట్ అని ఇనిషియలైజ్ చేస్తాం. ఇక్కడ కౌంటర్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టెప్స్ అని ఇచ్చాను. 5 స్టెప్స్ అయితేనే నాకు 1 టైం కౌంట్ అయిపోయినట్టు ఫర్ ఎగ్జాంపుల్. అయితే 1 టైం కౌంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇదేమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. 5 - 1 4 అవుతుంది. 4 అవుతుంది అంటే 4 టైమ్స్ మళ్ళీ కంప్లీట్ రొటేషన్ అవుతుంది. అట్లా అప్ టు 0 దాకా వస్తుంది. 0 అయిపోయిన తర్వాత మనకి స్టెప్ బై మోటార్ అనేది రిటర్న్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద స్టెప్ బై మోటార్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. So this is the example. This is nothing but this is the example. ఇందాక చెప్పినట్టుగా మనకి ఏంటి అంటే స్టెప్ బై మోటార్ అనేది 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి. 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే అప్పుడు 8255 తోటి ఫస్ట్ ఇది ఇంటర్ఫేస్ అవ్వాలి. స్టెప్ బై మోటార్ అనేది 8255 తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి. మనకి ఎప్పుడైతే స్టెప్ బై మోటార్ అనేది 8255 తోటి ఇంటర్ఫేస్ అయిందో అప్పుడు ఆటోమేటిక్ గా మైక్రో ప్రాసెసర్ కి సిగ్నల్ అనేది సెండ్ అవుతుంది. ఈ 8255 లో యాజ్ యూజువల్ మనకి పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి అని చెప్పేసి 3 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ ఏ అనేది ఎప్పుడైనా కానీ మనకి ఏంటి అంటే ఆ స్టెప్ బై మోటార్ కావచ్చు, లేకపోతే D2A కన్వర్టర్, A2D కన్వర్టర్ అవ్వచ్చు, ఏదైనా కానీ దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవాలి అంటే యూజింగ్ ద పోర్ట్ ఏ బిట్స్ ని యూజ్ చేసుకొని తీసుకోవాలి. పోర్ట్ ఏలో 8 బిట్స్ ఉంటాయి. ఆ 8 బిట్స్ ని యూజ్ చేసుకొని స్టెప్ బై మోటార్ అయితే స్టెప్ బై మోటార్, లేదా AD7523 అయితే AD7523, లేదు అంటే 0800 IC అయితే 0800, ఏదైతే మనకి పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నామో దాంట్లో ఉన్న 8 బిట్స్ అనేవి దీనికి కారెస్పాండెన్స్ అవుతాయి, అంటే దీనికి కనెక్ట్ అవుతాయి. దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ పోర్ట్ ఏ తీసుకుంటాం. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అవుట్పుట్. అంటే ఒక్కోసారి ఇది రైట్ అవుతుంది, ఒక్కోసారి రీడ్ అవుతుంది. అట్లా డేటాని షేర్ చేసుకుంటుంది. అంటే డేటా సెండ్ చేసుకుంటుంది లేదా డేటా రిసీవ్ చేసుకుంటుంది. అంటే మైక్రో ప్రాసెసర్ మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ మైక్రో ప్రాసెసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఈ 8255 PPI అనేది సెండ్ చేస్తుంది లేదా రిసీవ్ చేసుకుంటుంది. సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం పోర్ట్ ఏని యూజ్ చేస్తాం. పోర్ట్ ఏని యూజ్ చేస్తాం. సో డైరెక్ట్ గా నేను ఏం రాశాను అంటే ఇక్కడ ఫస్ట్ అసలు 8255 పోర్ట్ ఏలో నాకు ఈ స్టెప్ బై మోటార్ అనేది ఆపరేషన్ పర్ఫామ్. ఆ స్టెప్ బై మోటార్ కి 200 ఓటర్ టీత్ అనేది ఇచ్చాను. పోర్ట్ ఏలో PA0 పిన్ అనేది వైండింగ్ ఏని జనరేట్ చేస్తుంది. PA1 పిన్ అనేది అంటే పోర్ట్ A1 పిన్ అనేది వైండింగ్ బిని, అట్లానే PA2 పిన్ అనేది వైండింగ్ సిని, PA3 పిన్ అనేది
వైండింగ్ డి ని, మనకి 4 వైండింగ్స్ ఉన్నాయి కదా స్టెప్ బై మోటార్ లో, ఆ 4 వైండింగ్స్ ని ఇవి జనరేట్ చేస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే దీంట్లో ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి స్టెప్ బై మోటార్ కి మై డిలే అనేది కూడా ఉంటుంది కదా. ఆ ఇనిషియల్ డిలే అనేది నేను ఇనిషియల్ గా 10 మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి ఇచ్చాను. 10 మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం యాంటీ క్లాక్ వైజ్ లో కూడా రొటేట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. అంటే క్లాక్ వైజ్ లో పోయి మనం ఒక సబ్ ప్రోగ్రామ్ రాయాలి, యాంటీ క్లాక్ వైజ్ కి ఒక సబ్ ప్రోగ్రామ్ అనేది రాయాలి మనం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ లో కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాం, డైరెక్ట్ గా కోడ్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఆ కోడ్ సెగ్మెంట్ లో నేను ఇచ్చిన వాల్యూ ఏంటి అంటే మూవ్ AL, 80H అనే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి, ఈ 80H అనేది AL అనే రిజిస్టర్ లోకి కాపీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇనిషియలైజెస్ ద 8255 PPI. ఈ 80H అనేది ఏమవుతుందంటే ఇట్ ఇనిషియలైజెస్ ద 8255 PPI. మనకి మూవ్ AL, 80H అని చెప్పేసి ఎప్పుడైతే ఇచ్చామో సో అప్పుడు మనకి 8255 PPI అనేది ఇనిషియలైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది అంటే ఈ 8255 PPI లో పోర్ట్ A లో ఈ డేటా అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశానంటే అవుట్ CWI, AL అంటే AL లో ఉన్న డేటా 80H ఏదైతే ఉందో అది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో రైట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చా. దిస్ ఇస్ అన్ అవుట్ ఇన్స్ట్రక్షన్. దిస్ అవుట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పోర్ట్. అంటే ఇక్కడ నేను CWI ని ఎలా తీసుకుంటున్నాను, అవుట్పుట్ పోర్ట్ లా తీసుకుంటున్నాను. సో దిస్ అవుట్పుట్ పోర్ట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ద డేటా. AL లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రైట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. CWI కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ద కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే మూవ్ AL, 88H అని ఇచ్చాను. అంటే 88 అంటే వాల్యూ ఎంత మనకి 1008 అంటే అట్ ద సేమ్ టైం 1000. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఒక బిట్ ప్యాటర్న్ ఇస్తున్నాను. అంటే స్టెప్ బై మోటార్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన ఒక బిట్ ప్యాటర్న్ అంటే బైనరీ పల్సెస్ ని ఇస్తున్నాను. 1000 అట్ ద సేమ్ టైం 1000 అంటే 88H అనే వాల్యూ ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 88H అనేది AL రిజిస్టర్ లోకి కాపీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక బిట్ ప్యాటర్న్ అనేది జనరేట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ మనం ఏదైతే స్టెప్ బై మోటార్ ఉందో ఆ స్టెప్ బై మోటార్ క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ తిరగడానికి కావాల్సిన సీక్వెన్స్ పల్స్ ని ఇచ్చాను అని చెప్పేసి. మనకి స్టెప్ బై మోటార్ తిరగాలి అంటే ఏమని చెప్పాము, ఫస్ట్ మనకి రొటేటింగ్ షాఫ్ట్ అనేది ఉండాలి. రొటేటింగ్ షాఫ్ట్ ఉన్న తర్వాత దానికి ఏమని ఇస్తాం మనం, ఒక సీక్వెన్స్ ఆఫ్ పల్స్ అనేది ఇస్తాము. ఆ పల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇంటర్నల్ టూత్ ని బేస్ చేసుకొని స్టెప్ బై మోటార్ అనేది రొటేట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాము. సో ఇప్పుడు అది రొటేట్ అవ్వాలి అంటే మనకి ఏంటి అంటే 1000 అనే వాల్యూ ఇచ్చాను నేను ఇక్కడ. 1000 అనే వాల్యూ ఇచ్చాను. దాని తర్వాత మూవ్ CX, 1000 అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఎక్సైటేషన్ ఇది. అంటే అన్ని టైమ్స్ అన్ని స్టెప్స్ కౌంట్ అవ్వాలి. అంటే CX రిజిస్టర్ అంటే ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ద కౌంటర్ రిజిస్టర్. అంటే మనం ఒకవేళ రొటేటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, షిఫ్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, షాఫ్ట్ రొటేట్ అవ్వాలన్నా కానీ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఎంతో కొంత పర్టికులర్ వాల్యూని ఈ కౌంటర్ రిజిస్టర్ లోకి స్టోర్ చేసుకుంటాం. కౌంటర్ రిజిస్టర్ స్టోర్ చేసుకొని ఆ ఉన్న డేటా అనేది ఇంక్రిమెంట్ అవ్వాలా, డిక్రిమెంట్ అవ్వాలా, అంటే ఆ డేటా తోటి అన్ని టైమ్స్ షిఫ్ట్ అవ్వాలా, రొటేట్ అవ్వాలా, లేకపోతే డిక్రిమెంట్ అయితే మనకేంటి అన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలా అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. సో ఆ కౌంటర్ రిజిస్టర్ లోకి నేను ఏం చేశానంటే 1000 అనే వాల్యూ ఇచ్చాను. 1000 అనే వాల్యూ ఇచ్చాను. 1000 వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఎక్సైటేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్సైటేషన్. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎక్సైటేషన్ ని నేను కౌంటర్ రిజిస్టర్ లో ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాను. ఫస్ట్ వన్ ఏంటి, క్లాక్ వైజ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే నేను అగైన్ అనే స్టేట్మెంట్ ని తీసుకుంటున్నాను, అగైన్ 1 అనే సబ్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే అగైన్ 2 అనే సబ్ ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నాను. క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే అగైన్ 1 అని, యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే అగైన్ 2 అనే సబ్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను. సో అగైన్ 1 లో రొటేట్ అయ్యేటప్పుడు నాకేంటి అంటే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నేను ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, అవుట్ పోర్ట్ A, AL. అవుట్ పోర్ట్ A, AL అంటే ఏంటి అంటే మనకి పోర్ట్ A లో ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసుకున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది, PA0 లో ఉన్న పిన్ అనేది అంటే
PA0 టు PA8 పిన్స్ దాకా ఉంటాయి పోటీలో వచ్చేసాయి మనకి. అంటే PA0 పిన్ అనేది వైండింగ్ ఏ జనరేట్ చేస్తుంది, PA1 పిన్ అనేది వైండింగ్ బి జనరేట్ చేస్తుంది, PA2 పిన్ అనేది వైండింగ్ సి, PA3 పిన్ అనేది వైండింగ్ డి. సో అట్లా ఏఎల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని వైండింగ్స్ కి ఇస్తున్నాను ఇన్పుట్స్ గా. అంటే నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాను, సీక్వెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నా. ఆ సీక్వెన్స్ పల్స్ అనేది నేను ఏఎల్లోకి కాపీ చేసుకున్నా. ఆ సీక్వెన్స్ పల్స్ అనేది ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఓటీఏలో ఏవైతే వైండింగ్స్ ఉన్నాయో ఆ వైండింగ్స్ కి ఇస్తున్నాను నేను ఇక్కడ. దాని మీనింగ్ ఏంటి, ఓటీఏలో ఏవైతే వైండింగ్స్ ఉన్నాయో ఆ వైండింగ్స్ కి ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, కాల్ డిలే అని చెప్పేసి ఇచ్చాను. కాల్ డిలే అంటే ఏంటి, మనకి ఇక్కడ డిలే ఎంత ఉంది, 10 మిల్లీ సెకండ్స్ ఉంది. డిలే ఎంత ఉంది, 10 మిల్లీ సెకండ్స్ ఉంది. ఆ మిల్లీ సెకండ్స్ డిలేని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. నా స్టెప్ బై మోటార్కి అంత డిలేని కాల్ చేస్తున్నాను ఇక్కడ. కాల్ డిలే అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద బ్రాంచ్డ్ ఇన్స్ట్రక్షన్, అన్కండిషనల్ బ్రాంచ్డ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ని ఒక డిలేని కాల్ చేసుకోవాలన్నా కానీ లేదా ఒక స్టేట్మెంట్ జంప్ అవ్వాలన్నా కానీ ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద కాల్. అంటే డిలేని ఏమవుతుంది ఇక్కడ, కాల్ డిలే అంటే కాల్ చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ లోకి కాల్ చేస్తుంది. మనం ఇచ్చిన డిలే ఎంత ఇక్కడ 10 మిల్లీ సెకండ్స్, ఆటోమేటిక్ గా 10 మిల్లీ సెకండ్స్ డిలే అనేది తీసుకుంటుంది. ఇప్పుడు క్లాక్ వైజ్ లో నాకు రొటేట్ అవ్వాలి అంటే నేను యూజ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ROL. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే ROR అనే ఇన్స్ట్రక్షన్ ని తీసుకుంటాను. లేదు క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే ROL అని తీసుకుంటాను. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అంటే క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే ROL అంటే రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. ఇక్కడ ROL అంటే దాని మీనింగ్ ఏంటి, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. అలానే యాంటీ క్లాక్ వైజ్ లో రన్ అవ్వాలి అంటే ROR. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలంటే ROR, లేదు క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే ROL అనే ఆపరేషన్ తీసుకున్నాను. అది ఎన్ని టైమ్స్ తీసుకున్నాను అంటే 1 టైం తీసుకున్నాను. అంటే AL లో ఏ డేటా ఉంది నాకు, ఇక్కడ ఈ ఏదైతే నెంబర్ ఆఫ్ పల్స్ సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ఉన్న డేటా ఇక్కడ ఉంది. దాన్ని నేనేం చేస్తున్నాను, రొటేట్ లెఫ్ట్ విత్ 0-1 అని చెప్పేసి ఇచ్చా. అంటే 1 టైం రొటేట్ చేయమని చెప్పేసి ఇచ్చా. ఇక్కడ 1 టైం రొటేట్ చేయమని చెప్పేసి ఇచ్చా. ఈ ROL అనేది దేనికోసం యూజ్ చేస్తాం, క్లాక్ వైజ్ లో మనకి రొటేట్ అవ్వాలి అంటే దానికోసం అని చెప్పేసి మనం ఈ ROL అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ తీసుకున్న కౌంటర్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. అంటే డిక్రిమెంట్ చేస్తున్నాను, నథింగ్ బట్ డిక్రిమెంట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, డిక్రిమెంట్ చేస్తున్నాను అంటే DEC నథింగ్ బట్ ద డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. CX అంటే కౌంటర్ రిజిస్టర్. అంటే కౌంటర్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని డిక్రిమెంట్ చేస్తుంది. అంటే -1 తోటి సబ్ట్రాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ 100 అని చెప్పేసి ఇచ్చాను. ఆ 100 అంటే మనకి ఇక్కడ A అనే వాల్యూ. అంటే ఇదేంటి, నథింగ్ బట్ ఈ CX, 100 అని ఇచ్చా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్సైటేషన్ సీక్వెన్స్. అంటే మనకి క్లాక్ వైజ్ లో జనరేట్ అవ్వాలి అంటే A లో 100 అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, వైండింగ్ A, వైండింగ్ B, వైండింగ్ C, వైండింగ్ D గా తీసుకుంటే 1 స్టెప్ రొటేట్ అవ్వాలి అంటే 100, 2 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0100, అండ్ 3 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0010, 4 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 001. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డిక్రిమెంట్ చేస్తున్నాను. అంటే ఏదైతే నాకు ఈ వాల్యూ ఉందో దాన్ని డిక్రిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, 0 అయిపోతుంది. డిక్రిమెంట్ చేస్తే 0 అయిపోయి స్టెప్ బై మోటార్ అనేది ఏమవుతుంది, ఆగిపోతుంది. స్టెప్ బై మోటార్ అనేది ఆగిపోతుంది. అంటే నథింగ్ బట్ మనకి ఏవైతే స్టాటర్ టీతో రోటర్ టీత్ అని చెప్పేసి అనుకున్నామో ఆ స్టాటర్ టీతో రోటర్ టీతో రెండు లాక్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఇనిషియల్ గా 0 అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ జంప్ నాట్ 0 అగైన్ 1 ఇన్ కేస్ గనక మళ్ళీ నాట్ 0 వచ్చింది అంటే ఒకవేళ 0 రాలేదు అంటే ఇక్కడ డిక్రిమెంట్ చేసిన తర్వాత కౌంట్ అని 0 రాలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, జంప్ నాట్ 0 అగైన్ 1 అని చెప్పేసి ఇచ్చా. అంటే అగైన్ 1 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ సబ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఏ లూప్. ఈ లూప్ లోకి మళ్ళీ జంప్ అయిపోతుంది. జంప్ అన్నా కాల్ అన్నా ఏం ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం, అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. సో ఇవన్నీ దేనికోసం యూజ్ చేస్తాను, ఒక ఇన్స్ట్రక్షన్ జంప్ అవడం కానీ ఒక లూప్ లోకి జంప్ అవడం కోసం కానీ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే డిక్రిమెంట్ CX అని ఇచ్చానో అప్పుడు ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. ఇన్ కేసు 0 అవ్వలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ జంప్ అయిపోతుంది. అగైన్ 1 అనే సబ్ ప్రోగ్రామ్ లోకి జంప్ అయిపోతుంది. అంటే నాకు ఇక్కడ ఏం పర్ఫామ్ అయినట్టు, క్లాక్ వైజ్ ఆపరేషన్, స్టెప్ బై మోటార్ కి ఒక క్లాక్ వైజ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోయినట్టు బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి, మనం సెకండ్
చెప్పుకుంది ఏంటి, నెక్స్ట్ టైం చెప్పుకుంది ఏంటి అంటే క్లాక్ వైజ్ లో పర్ఫామ్ అవ్వాలి, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో కూడా ఇది పర్ఫామ్ అవ్వాలని చెప్పేసి చెప్పుకున్నాను. యాంటీ క్లాక్ వైజ్ లో పర్ఫామ్ అవ్వాలంటే సేమ్ మళ్ళీ ఏమనిపిస్తున్నాను ఇక్కడ, జంప్ మూవ్ ఏహెచ్ కామా 88H అని చెప్పేసి ఇచ్చా. మూవ్ ఏహెచ్ కామా 88H అని చెప్పేసి ఇచ్చా. అంటే ఇందాక మనం ఏఎల్ రిజిస్టర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏహెచ్ రిజిస్టర్ అనేది తీసుకున్నాను. సో ఈ ఏహెచ్ రిజిస్టర్ లో కూడా నాకు ఏమవుతుంది 100 అనే వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, యాంటీ క్లాక్ వైజ్ లో జనరేట్ అయ్యేటప్పుడు ఇది ఒక సీక్వెన్స్ ఇచ్చాము, మూవ్ సిఎక్స్ కామా 100 అంటే ఈ యాంటీ క్లాక్ వైజ్ లో 100 అంటే ఎంత మనకి అంటే 1 స్టెప్ రొటేట్ అవ్వాలి అని చెప్పేసి. అంటే యాంటీ క్లాక్ వైజ్ లో మనకి 1 స్టెప్ రొటేట్ అవ్వాలి అంటే 100 టైమ్స్ ఇస్తాము. 2 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 000 1 టైం ఇస్తాము. 3 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 0010 టైం ఇస్తాము. 0100 టైం ఇస్తాము. అండ్ 4 స్టెప్స్ రొటేట్ అవ్వాలి అంటే 1000 టైమ్స్ ఇస్తాము. అంటే ఇన్ని టైమ్స్ మనం ఏం చేస్తాము, ఇన్ని స్టెప్స్ ఇచ్చినప్పుడు అన్ని స్టెప్స్ మనకి మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో నేను ఇక్కడ 100 అని ఇచ్చా. యాంటీ క్లాక్ వైజ్ లో కూడా నేను 100 అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి, 1 స్టెప్ రొటేట్ అవ్వాలి ఆ స్టెప్ బై మోటార్ అని చెప్పేసి ఇచ్చాను. ఆ స్టెప్ బై మోటార్ అనేది 1 స్టెప్ రొటేట్ అవ్వాలని సమ్ సార్ట్ ఆఫ్ సీక్వెన్స్ ని అసైన్ చేసేసాను. నేను ఇక్కడ ఒక సీక్వెన్స్ ని అసైన్ చేశాను. మనం ఎప్పుడైతే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఫండ్స్ ని అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి రోటా అనేది తిరుగుతుంది. స్టెప్ బై మోటార్ లో రోటా తిరిగిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి స్టెప్ బై మోటార్ అనేది ఒక సీక్వెన్స్ లో తిరుగుతుంది. మనం ఎంతైతే వాల్యూ ఇచ్చామో వైండింగ్స్ ని బేస్ చేసుకొని ఒక సీక్వెన్స్ లో రన్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ 2 అనే సబ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. నేను ఇక్కడ అగైన్ 1 అంటే ఏమని చెప్పాను, అగైన్ 1 ఈజ్ నథింగ్ బట్ ద క్లాక్ వైజ్. అగైన్ 2 అనేది దేనికి తీసుకుంటున్నాం, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ కోసం తీసుకుంటున్నాను. అగైన్ 2 అనేది యాంటీ క్లాక్ వైజ్ కోసం తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసరికి ఏఎల్ అమ్మ, ఏహెచ్ కాదు, సారీ ఏఎల్ కాదు ఏహెచ్ ఇక్కడ. సో అవుట్ పోర్ట్ ఏ కామా ఏహెచ్ అని ఇచ్చా. అంటే ఏహెచ్ లో ఎంత అయితే డేటా ఉందో అంత పోర్ట్ ఏకి వెళ్తుంది. అంటే ఆ పోర్ట్ ఏలో ఏముంది మనకి, వైండింగ్ ఏ అనేది కనెక్ట్ అయింది, వైండింగ్ బి అనేది కనెక్ట్ అయింది, వైండింగ్ సి అనేది కనెక్ట్ అయింది, వైండింగ్ డి అనేది కనెక్ట్ అయింది. మరి ఆ వైండింగ్స్ ని బేస్ చేసుకునే కదా మనకి స్టెప్ బై మోటార్ అనేది రన్ అయ్యేది. సో ఆ వైండింగ్స్ ని బేస్ చేసుకుని రన్ అయ్యేటప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం అంటే బిట్ ప్యాటర్న్ ఇవ్వాలి. అంటే ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలని ఆ బిట్ ప్యాటర్న్ ఇవ్వాలి. కాబట్టి బైనరీ వాల్యూస్ ని అసైన్ చేశాను. అసలు ఈ స్టెప్ బై మోటార్ దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం, స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ లో రన్ అవ్వడం కోసం. అయితే ఇవేంటి బైనరీ డివైజెస్, బైనరీ వాల్యూస్ ని బేస్ చేసుకొని రన్ అయ్యేది ఇది. ఓకే, సో మూవ్ సిఎక్స్ కామా 100 అని చెప్పేసి ఇచ్చేసాను నేను ఇక్కడ. మూవ్ సిఎక్స్ కామా 100. నెక్స్ట్ అవుట్ పోర్ట్ ఏ కామా ఏఎల్ అని చెప్పేసి ఇచ్చానమ్మా. అవుట్ పోర్ట్ ఏ కామా ఏఎల్ అని చెప్పేసి ఇచ్చాను నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కాల్ డిలే అని ఇచ్చా. అంటే ఈ యాంటీ క్లాక్ వైజ్ లో రన్ అయ్యేటప్పుడు కూడా నాకు 10 milliseconds కాల్ డిలే అనేది ఉండాలి. 10 milliseconds డిలే అనేది జనరేట్ అవ్వాలి. 10 milliseconds డిలే జనరేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఏంటి RORAL కామా 01 అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమని తీసుకున్నాను నేను, ఇక్కడ ROL అని తీసుకున్నాను. క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఆపరేషన్ ఏంటి, ROL. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవ్వాలంటే మనం తీసుకునే ఆపరేషన్ ఏంటి, ROR. సో ROR ఆపరేషన్ అనేది ఇచ్చాను. 1 టైం ROR ఆపరేషన్ అనేది ఇచ్చాను. ఆటోమేటిక్ గా మనకి ఏంటి యాంటీ క్లాక్ వైజ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. మనం ఏదైతే ఈ బిట్ సీక్వెన్స్ ఇచ్చామో ఆ బిట్ సీక్వెన్స్ కి యాంటీ క్లాక్ వైజ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మనకి యాంటీ క్లాక్ వైజ్ ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చాను నేను ఇక్కడ, 1 స్టెప్ మాత్రమే ఇచ్చాను. 1 స్టెప్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ డిక్రిమెంట్ సిఎక్స్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇనిషియల్ గా మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది. అక్కడ ఇనిషియల్ గా మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది. ఒకవేళ మోటార్ స్టాప్ అవ్వకపోతే మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నేను JNZ అగైన్ 2 అని ఇచ్చాను. JNZ అగైన్ 2 అంటే ఒకవేళ కనుక ఇక్కడ 0 రాకపోతే మళ్ళీ అగైన్ 2 అనే సబ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి, JNZ అంటే జంప్ నాట్ 0. ఒకవేళ 0 కనుక రాలేదు అంటే మళ్ళీ మనం అగైన్ 2 లోకి వెళ్ళాలని చెప్పేసి ఇచ్చాము. సో నెక్స్ట్ మూవ్ AH కామా 4CH. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి AH అంటే 8 బిట్ రిజిస్టర్, 4CH అంటే 4C హెక్సాడెసిమల్ వాల్యూస్. ఆ 4C హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి AH అనే 8 బిట్ లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 21H అంటే 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు మనకి ఇంటరప్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ ఎండ్స్ అండ్ స్టార్ట్స్. కోడ్ ఎండ్స్ అంటే ఏంటి, మనకి ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్
ఈ ఎండ్స్ అంటే ఏంటి అంటే ఎండ్ సెగ్మెంట్ దాని మీనింగ్. అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో కోడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ కోడ్ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది దాని మీనింగ్. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్. ఎండ్ స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే టాజన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ మిస్టేక్స్ చెక్ చేసుకోవడం కోసం. సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేవు అంటే టీలింగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజీ అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ తోటి లింక్అప్ చేస్తాం. నెక్స్ట్ డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. సో స్టెప్ బై మోటార్ ప్రోగ్రామ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ స్టెప్ బై మోటార్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే దాని అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి డాట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డాట్ మ్యాట్రిక్స్ లో యూజ్ చేస్తాం. డాట్ మ్యాట్రిక్స్ లో యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్లాపీ డిస్క్ లో యూజ్ చేస్తాం. ఫ్లాపీ డిస్క్ అని చెప్పేసి ఇంతకు ముందు ఏంటి అంటే మనం డేటాని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకునేది. అంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్డిస్ కానీ లేదా హార్డ్ డిస్క్ ఎలా అయితే ఉందో దాన్ని ఫ్లాపీ డిస్క్ అని చెప్పేసి అంటాం. అంటే డేటాను స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే అప్లికేషన్. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ అనే పెంటై అప్లికేషన్ లో యూజ్ చేస్తాం. ఈ డాట్ మ్యాట్రిక్స్ అనే పెంటై అప్లికేషన్స్ లో మనం 2 స్టెప్ బై మోటార్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఒక స్టెప్ బై మోటార్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక లైన్ పొజిషన్ లో ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ లైన్ పొజిషన్ లో జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ బై మోటార్ సెకండ్ స్టెప్ బై మోటార్ అనేది ఏంటి అంటే క్యారెక్టర్ పొజిషన్ లో అంటే మనకి పెంటైలో ఏంటి లైన్ క్యారెక్టర్స్ ఎలా ప్లేస్ అవ్వాలని చెప్పేసి ఉంటాయి. సో లైన్ పొజిషన్ వచ్చేసి ఒక స్టెప్ బై మోటార్ తీసుకుంటే నెక్స్ట్ క్యారెక్టర్ పొజిషన్ అనేది ఇంకొక స్టెప్ బై మోటార్ తీసుకుంటుంది. ఈ ఫ్లాపీ డిస్క్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టు ఈట్ ద 8 ఆపరేషన్స్. అంటే మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం డేటాని. ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం అంటే ఎయిట్ చేసుకోవడం కోసం కూడా ఈ ఫ్లాపీ డిస్క్ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 2 అప్లికేషన్స్ దట్ వీ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద అంటే ఈ 2 అప్లికేషన్స్ ని మనం మేజర్ గా యూజ్ చేస్తాం ఇన్ ద స్టెప్ బై మోటార్స్ లో. స్టెప్ బై మోటార్స్ లో ఈ 2 అప్లికేషన్స్ ని మేజర్ గా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టెప్ బై మోటార్ interfacing. In next class we are going to discuss about the keyboard interfacing of 8086. దీంట్లో వచ్చేసరికి మనం యాజ్ యూజువల్ 8086 తోటి స్టెప్ బై మోటార్ ఇంటర్ఫేస్ చేయాలంటే 8255 PPI ని యూజ్ చేసుకొని చేస్తాం. సేమ్ అంతే కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ కూడా మనం 8255 ని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.